నమస్కారం. జే9 న్యూస్ కి స్వాగతం. పదవికి పూర్తి న్యాయం చేస్తానన్న మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపిక చేయడం పట్ల పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తానన్న చెల్లి అశోక్. తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుండి టీడీపీ మండల ఉపాధ్యక్షుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగాను, ప్రస్తుతం ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నానన్న అశోక్. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పరమేశ్వరి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజుకు, ఎంపీ హరీష్ మాధురికి కృతజ్ఞతలు తెలియజేసిన మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వచ్చేవాడికి చైర్మన్ అయిపోవాలి. ఇప్పుడే మిస్ అయిపోయింది. మరి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాము. ఇప్పుడు మరి తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. మరి ఈ పదవి వచ్చినందుకు మరి కృతజ్ఞతగా మరి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ నాయకులు అయినటువంటి పురంధేశ్వరి మేడం గారికి, మరి నాకు సహకరించిన ఇక్కడ మరి ముఖ్యంగా ఈ పదవి రావడానికి కారణమైనటువంటి మా గౌరవ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి కూడా, వీళ్ళందరికీ కూడా ముందుగా మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. మరి నిజంగా ఈ కోనసీమలో ఏకైక పదవి మాల కార్పొరేషన్ నాకు ఇవ్వడం జరిగింది. కోనసీమలో అత్యధిక మాలలు ఉన్నారు. నా సోదరులందరూ కూడా కార్పొరేషన్ ద్వారా ఏవైతే నిధులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. ఈ నా మాలలు ఎవరైతే ఉన్నారో ఈ మాల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి దగ్గర అయ్యేటట్టు అన్ని విధాలుగా నా సాయశక్తిలో కృషి చేస్తాను. పార్టీ పరంగా నాకు ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవికి వనిదేస్తాను. ఇప్పించినటువంటి మా నాయకులందరూ కూడా, మా శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, వాళ్ళకి ఈ పదవికి వన్ని తెచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని మరి తెలియపరుచుకుంటున్నాను.